వంశానికి వీరాభిమానులు. నేను పాత దుర్యోధనుడి పాత్ర అభినయం చేశాను. మీకోసం దానవీర సూర కర్ణాలు ఏమంటే కుల గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు దుర్యోధనుడు వస్తాడు సభలోకి. ఆచార్యదేవ ఏమంటివి ఆచార్యదేవ ఏమంటివి జాతర భూములు సూతసుది నిలువ అర్హత లేదువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మబెట్టింది అటు జుగుప్సాకరమైన నీ సోమం పెట్టింది మట్టి గుండలో పుట్టింది కదా. ఏది ఎంత ఏళ అశ్వత్ పితామహుడు తిరుమల విప్రుడైన ఈ శాంతనుడు శివశోధుల భార్య గంగాధరము జయించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా, నా వంశంలో మూలపురుషుడైన వశిష్ఠుడు దేవరాశికి ఊర్వశి పుత్రుడు కాదా. అతడు పంచమజాతి కలిగిన అధిగత శక్తిని, ఆ శక్తి చండాలని పరాశురుని, ఆ పరాశురుని ప్రజపరిచిన మత్స్యగంధి మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాలైన మా పితామి అంబైకతో, మా తండ్రిని పినపితామైన అంబాలికతో, మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చేయాలని నీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కలలేదా. సందర్భం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మాటలు ఏనాడో మన